हरिः ओं श्रीगुरुभ्यो नमः। సునిశితభక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేకయం కనుగొనిరి ఎటకేలకు అకల్మష భక్త విధూత ఖేదముల్ మునిజన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదములం మహనీయుపాదముల్ బలిదైత్యేంద్రకరద్వయీకృతజల ప్రక్షాళన ప్రాప్తికి జలజాతాక్షుడు సాచె యోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్ మందారమకరంద మధున్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునిత రంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదరు దివ్య పదారవింద చింతనమృతపాన విశేషమత చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మటలు వేయునేలా నీ పదకమలంబు నెమ్మిడగరగాని తరలిపోవంగ పాదములు రావు నీ కరాబ్జంబుల నెరినంటితెవైగాన తక్కిన పనికి హస్తములు చొరవు నీ వాగామృతధార నిండగ్రోలగగాని చెవులకు అన్య భాషల చేరి వినవు నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబులు చోట్కి కవలు నిన్నె కాని పలుకనేరవు మా జిహ్వలు వల్ల నన్ను చూపలుక నోడ నీవు మా మనంబుల నేల మరపి దొంగిలితివి ఏమి సేయువారమింక కృష్ణ సిరికి ఉదార చిన్నముల జేయు భవచ్చరణారవిందముల్ సరసి జనేత్ర మా తపము సంపద చేరితి మెటకేల కున్మరలగలేము మా మగల మటల నొల్లము పద్మగంధముల్ మరగిన తేటులన్య కుసుమంబుల చెంతల జేరనేర్చునే. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. యత్పాదపంకజపలాశవిలాసభక్త్యా కర్మాశయం గ్రదితమృద్గ్రదయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధశ్రుతో గణాస్తమరణం భజ వాసుదేవం అని ఆ సనత్కుమారుడు పృథుచక్రవర్తికి, ఓ విదురా, ఏం చెయ్యాలి, ఏది చాలా సులభమైనటువంటి మార్గము, ఏది ఆచరిస్తే మనకు అతి శీఘ్రంగా చాలా తేలికగా ఆ ముక్తి అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని దాదాపుగా వారి సంభాషణలో చివరి 2 శ్లోకాల్లో చెప్తున్నట్టుగా చెప్తూ యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా అన్నాడు. ఎవరి పాద పంకజాలు అనేటువంటి ఆ వెలుగులతో కూడుకున్నటువంటి ముక్తిని ప్రసాదించేటువంటివి అయినటువంటి ఆ పాదాలకు ఉండేటువంటి వేళ్లల్లో నుంచి వస్తూ ఉండేటువంటి కాంతులను ఎవరైతే నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో, దృష్టి, మనసు, భావము, ఆలోచన, మాట దాని మీద అయితే ఎవరైతే ఉంటూ ఉంటారో, అటువంటి సందర్భంలో ఆ కాంతులు, ఆ పాదపలాస పంకజ విలాసం, ఆ కాంతుల వల్ల హృదయ గ్రంథులు తెగిపోతాయి. అవి చాలా ఈజీగా ముళ్ళు విప్పేసుకునేటువంటి స్థితి జరుగుతూ ఉంటుంది.
ఆ హృదయ గ్రంథి భేదనాలకి చిద్గ్రంథి విభేదనం చేయడం కోసమని చెప్పేసేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ గ్రంథి భేదనం కోసమని చెప్పి రకరకాలైనటువంటి యోగాభ్యాసాలు చేస్తూ ఉంటారు. యోగాభ్యాస పరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇంద్రియ నిగ్రహం దగ్గర నుంచి యమనియమాదుల దగ్గర నుంచి ప్రాణాయామాల దగ్గర నుంచి తర్వాత నిర్వికల్ప సమాధి లేకపోతే మామూలుగా సమాధుల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి సమాధి పద్ధతుల్ని వాళ్ళు అనుసరించినా సరే ఆ హృదయ గ్రంథి భేదనం అనేటువంటిది జరగదు. ఇక్కడ గ్రంథి అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ముడి వేసుకొనుట అని అర్థం, ముడులు అని అర్థం. ముడులు అంటే ఉదాహరణకి ఏదైనా ఒక మంచి పద్యం ఉందనుకోండి, ఆ పద్యంలో గ్రంథులు ఉంటాయి అంటుంటారు మామూలుగా పెద్దలు. అంటే గ్రంథి అంటే దాంట్లో ముడులు వేసేసి దాని యొక్క లెంగ్త్ కానీ ఒక దారం పెద్ద దారం ఉందని దాని బాగా అనేక రకాల ముడులు వేసేసేసి అది చాలా చిన్నదిగా అయిపోతుంది ఆ దారం. ఇప్పుడు ఒక్కొక్క ముడి నెమ్మదిగా ఇప్పుకుంటూ ఉంటే అది ఓ పెద్ద ముడి విప్పేటప్పటికి ఏమంటుంది, దారం చాలా విస్తరించేసి అబ్బో ఎంత పొడుగుందా ఈ దారం, అది ముడులన్నీ చేసేటట్టు చిన్న ముద్దలాగా కనిపిస్తోంది అనుకుంటాం చూసారా. అలాగే ముడులు వేయడం వల్ల ఏమవుతోంది అంటే అంత విశాలంగా పొడవుగా ఉండేటువంటి దారం కాస్త సంకుచించిపోయి ఒక చిన్న ముడిలాగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ముడి యొక్క తత్వం మానవుడి యొక్క హృదయానికి ఉంటుంది కాబట్టి దాన్ని హృదయ గ్రంథి అంటారు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనకి ప్రపంచంలో విశాలంగా మనకు అనేక రకాలైనటువంటి వస్తుజాలాలు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, మన మనసు లేకపోతే మన బుద్ధో లేకపోతే మన కోరికలో ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటి మీద పడి ఆ వస్తువుని మన కోరిక అనేటువంటి తాడుతో లాక్కొచ్చేసేసి దాని చుట్టూ ముడి వేసేసుకుని అది మనలోకి తెచ్చేసేసుకుని వాటికి సంబంధించినటువంటి అనుభవాల కింద ఉంటాయి. అదేవిధంగా రకరకాలైనటువంటి వస్తుజాలాలతోనూ వ్యక్తులతోనూ ఆలోచనలతోనూ రోగాలతోనూ అనారోగ్యాలతోనూ మన భావాలతోనూ ఈ మనసు అనేటువంటిది వేసేసుకుని ఇవన్నీ నా ఆలోచనలు, ఇది నా అనారోగ్యము, ఇది నా ఆరోగ్యము, ఇది నా సంపద అనేటువంటి నా అనేటువంటి దాంట్లో నేను నాది అనేటువంటి భావాన్ని గ్రంథి అంటారు. కాబట్టి ఇటువంటి గ్రంథి వల్ల ఏం జరుగుతుంది అంటే దేహత్యాగం జరిగిన తర్వాత ఈ గ్రంథి ఈ ముడులుతోనే మానవుడు అనేక రకాలైనటువంటి జన్మ పరంపరల్లో పడతాడు అని చెప్పి యోగశాస్త్రంలో చెప్పినటువంటి విశేషం. కాబట్టి ఇప్పుడు ఇది ఉండడం వల్ల, ఈ గ్రంథులు ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే అసలైనటువంటి సత్యానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. అసలైనటువంటి సత్యం ఏమిటి అనేటువంటిది ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఒక ఆకాశం ఉంది. ఆకాశం ఉండేటప్పటికి ఈ ఆకాశానికి ఆధారం ఏమిటి అనేటువంటి ఆ ఆధారం వైపుకి వెళ్లకుండా మనసు ఆకాశం మీద పడి అబ్బో ఎంత పెద్ద ఆకాశం ఉంది, ఆ ఆకాశంలో నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి అని నక్షత్రాలను చూస్తాం. కానీ ఈ ఆకాశానికి ఏది ఆధారం, ఆ ఆకాశం ఈ నక్షత్రాలకి గ్రహాలకి ఆధారం అయింది అని అసలైనటువంటి ఆధారం ఏమిటో అనేటువంటి విషయాన్ని మీద దృష్టి వెళ్ళక దేనిని ఆధారం చేసుకుని ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయో ఆ కనిపించేటువంటి వస్తుజాలాలతో మన ఆలోచనలు, మన భావాలు, మన బుద్ధి ఇదంతా కూడా ముడులు వేసేసుకుని అవి మన శరీరంలోకి, మన మనసులోకి లాగి తెచ్చేసేసుకుని ప్రోగు చేసేసుకునేటువంటి విధానంగా ఉంటుంది. అందువల్ల యోగులైనటువంటి వాళ్ళు ఈ హృదయ గ్రంథిని భేదించడం కోసమని చెప్పి అనేక రకాలైనటువంటి పద్ధతులతో చేస్తారయ్యా. వాళ్ళు చెయ్యలేకున్నారు. ఇలాంటి ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ప్రత్యాహారాదులు చేసినా, సమాధులు చేసినా సరే వాళ్ళకి అది సాధ్యం కావటం లేదవి. కానీ సాధ్యం ఏమిటి అంటే భక్త్యా యత్పాద పంకజ పలాస విలాస, ఆ పాదపంకాలలో ఉండేటువంటి ఆ వేళ్లలో నుంచి వెలువడుతూ ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి తేజస్సే
హృదయ గ్రంథిలో ఉండేటువంటి ముళ్ళను విప్పి పారేసేస్తుంటుందయ్యా అని చెప్పి భక్తి యొక్క అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, ఓ విదురా, కృచ్ఛ్రో మహానివ భవార్ణవమప్లవేషాం షడ్వర్గన క్రమసుఖేన తితీరశంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనం ఉత్తరదుస్తరార్ణం. సాధారణంగా ఈ సముద్రం, ఈ విశ్వం, మనకి సంసారం అంతటిని కూడా సముద్రము అంటూ ఉంటారు. ఈ సముద్రంలో ఓ పృథు చక్రవర్తి 6 రకాలైనటువంటి మొసళ్ళు ఉన్నాయి. ఇవి ఏమిటా మొసళ్ళు అంటే 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఈ 6 మొసళ్ళుతో ఈ సంసారం అనేటువంటిది ఉంది. దీనిని ఇలా ఉండేటువంటి దీనిని దాటడం కోసమని చెప్పి యోగ సాధనలు చేద్దాము అని చెప్పి చాలామంది తరించడానికి ప్రారంభిస్తారు. ఏదో ఓంకారం పెట్టుకుంటారు, లేకపోతే ఏదో ఒకటో పెట్టుకుని దాన్ని అలా ధ్యానం చేస్తూ ఉంటారు, ఏవో ప్రాణాయామాలు చేస్తూ ఉంటారు, ఏదో ఇవి చేస్తూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారు ఆశ్రయించనిది ఏమిటి అంటే ఈ సంసారం అనే సముద్రం కదా, సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకి చేరుకోవాలి అంటే నావెక్కాలో, పడవెక్కాలో, స్టీమర్ ఎక్కాలో, ఏదో ఎక్కాలి కదా, ఎక్కాలి. అది ఎక్కకుండా ఈ సముద్రంలోనే నీళ్లల్లోనే నిలబడుతూ ఇందులోనే ఉంటూ ఏదో పావుగంట అరగంట పొద్దున్న లేచిన వెంటనే ఏదో ప్రాణాయామం చేస్తూ రకరకాలైనటువంటి యోగాసనాలు వేస్తూ ఏదో మనస్సుని నియంత్రిద్దామని అనుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల వల్ల పెద్దంత సుఖమేం లేదయ్యా. ఇప్పుడు ఇది సముద్రం కదా, సముద్రం దాటాలి, అందులో ఉండి ఏవోవో ప్రాక్టీస్ చేయడం కాదు. ఇది దాటాలి అంటే ఒక పడవని దేవాలయ్యా. ఆ పడవ తెచ్చావు బాగా, పడవ ఉంది నీకు, పడవని ఎలా సముద్రంలో దాన్ని ఎలాగ పడవని నడపాలో నీకు ఆ టెక్నిక్ తెలియదు కదా. ఆ పడవ నడిపేటువంటి వాడు ఒకడు, నావికుడు ఒకడు ఉండాలి, వాడే ఈశ్వరుడు. కాబట్టి నీవు ఆ శ్రీహరి అనేటువంటి ఆ పడవ నడిపేటువంటి వాడిని పట్టుకోవాలయ్యా. పట్టుకుంటే అప్పుడు వాడు నిన్ను నెమ్మదిగా నటిస్తాడు. ఎందుకంటే ఆ టెక్నిక్ వాడికే తెలుసు, నీకు తెలియదు. నువ్వు హాయిగా ప్రశాంతంగా పడవలో కూర్చుంటే చాలు, వాడు నిన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పిన తర్వాత, స్వామి మరి పడవ ఏది అంటే భగవంతుడి పాదమే పడవ. అంటే ఏమిటి, నీ మనసు భగవంతుడి పాదాల మీద పెడితే, నీ హృదయం భగవంతుడి పాదాల మీద పెడితే, నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క కవిత్వం, నీ యొక్క ఆ భావ రాశి అంతటినీ కూడా భగవంతుడి మీద పాదాల మీద పెట్టినట్లయితే అప్పుడు ఆ పడవ మీద నువ్వు మనసు కూర్చునేటప్పటికి ఏం చేస్తాడు, ఆ భగవంతుడు నిన్ను ఆ సముద్రం నుంచి దాటిచ్చేస్తాడు. దాటిస్తాడు అంటే వాడు నడుస్తాడు సముద్రంలో, వాడు నడుస్తుంటాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఆ పాదాల మీద కూర్చునేటప్పుడు తను నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు పాదాల మీద కూర్చుని గట్టిగా కూర్చున్నావు కాబట్టి వాడి సముద్రం నుంచి దీన్ని తీసుకెళ్ళిపోతాడు, శుభ్రంగా అవతల ఒడ్డుని జాచిపారేస్తాడు. వాడికి సముద్రం ఏం లెక్కలేదు. కాబట్టి ఈ విధంగా నువ్వు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, షట్ వర్గనక్రమం, షట్ అంటే 6, వర్గ నక్రమం అంటే నక్రములు అంటే మొసళ్ళు. 6 రకాలైనటువంటి మొసళ్ళు ఉన్నాయి. అవి జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు. అవి భవ ఆర్ణవం, సంసార సముద్రం అనేటువంటి అసుఖేన, చాలా అసుఖాలు ఇచ్చేటువంటివి, అంటే కఠినమైనటువంటి అసుఖేన అంటే ఈ సంసారం అనేటువంటి సుఖాన్ని ఇవ్వనటువంటిది, ఇది చాలా ఒడిదుడుకులతో ఉంటుంది, తరంగాలతో తోసేస్తూ ఉండేటువంటి దాంట్లో అసుఖేన చాలా కష్టంగా ఉండేటువంటి దీనిని తితీరశంతి, ఎంత భయంకరంగా నిన్ను ఊపేసేటువంటి అసుఖమైనటువంటి దాని నుంచి తితీరశంతి, తరించాలి, అవతల ఒడ్డుకు చేరుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లవయీషాం, అలాగ నిన్ను ఏమాత్రం కష్టం లేకుండా దాని మించి హాయిగా ప్లవమానం తేలుతూ తీసుకెళ్ళిపోయేటువంటి ఈశాం, ఆ ఈశ్వరుడు గురించి ఆలోచించినటువంటి వాళ్ళకి, ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు లేడు అనుకునేటువంటి వాళ్ళకి, అసలు ఈశ్వరుడు యొక్క భావమే లేనట్టుకుంటేటువంటి వాళ్ళకి, అటువంటి మానవులకి
ఇలాగా తరించాలి అనేటువంటి కృచ్ఛ, అటువంటి వాళ్ళకి ఇది దాటడం చాలా కష్టమే. కృచ్ఛ్ర అంటే పెద్ద క్లేశం, కష్టం. అది వాళ్ళు ఏదలేరు. మేమేదో ఈ దేశం వెళ్ళిపోదాం అనుకుంటే చేతులు నొప్పెట్టేస్తాయి. ప్రాణాయామం చేసేసేపటికి ఏదో ముక్కులు అవన్నీ పాడైపోతూ ఉంటాయి. ఏదో యోగాలు అవి చేసేసి నడ్డులు పట్టేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏదో తీర్థయాత్రలు చేసేటప్పటికి అక్కడ షాపింగుల్లోనూ వాటిల్లోనూ సేవల్లోనూ మునిగిపోయి ఉంటాం. అది దాటడం కష్టం. అది అలా కాదు. అందువల్ల ఆ కష్టాలు, ఆ అలసట్లు, ఆ రొంపలు అవన్నీ పట్టేసేసేసి ఏదో జరిగిపోతూ ఉంటుంది. అందువల్ల అందువల్ల ఆ కష్టాలని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీవు భగవత హరే, భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క భజనీయం అంఘ్రిం, సేవించదగినటువంటి పాదాలను. అంటే ఏమిటి సేవించాలి, నీ దృష్టి ఎక్కడుండాలి, నీ మాట దేని గురించి ఆ మాట పలకాలి, ఏది నీకు ప్రధానమైనటువంటిది అది ఏమిటి అంటే అది ఒకటే ఒకటి ఉందయ్యా. అది భజనీయం, సేవించదగినటువంటిది. అంఘ్రిం, పాదాలవి. ఆ భగవంతుడి యొక్క పాదాలుని ఊడుపం, పడవగా చేసుకో, కృత్వ చేసుకుని, దుస్తర ఆర్ణవం, ఈ తరింపరానటువంటి సముద్రాన్ని అది వ్యసనం. అదేమిటి అంటే నీకు అనేక రకాలైనటువంటి దుఃఖాలు ఇచ్చేటువంటిది సముద్రం. అంటే ఏమిటి సముద్రం అంటే? మనం చూసేటువంటి మన ప్రతి దాంట్లోనూ ఏదో బంధం ఏర్పరచుకుంటాం, ప్రతి దాంతోనూ ఏదో ఆలోచన చేస్తున్నాం, ప్రతిదీ కావాలనుకుంటూ ఉంటాం. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కావాలని చెప్పి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడుతుంటాను. లోపలికి అనారోగ్యం వచ్చేటప్పుడు దాన్ని తెప్పించుకొని ఓ డాక్టర్ అంటాం, ఒక మందు అంటాం, ఒక డిప్రెషన్ దగ్గరికి వెళ్తాం, ఒకసారి చేస్తుంటాం, ఒకసారి ఇవి చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం కష్టాలు పడిపోతూనే ఉంటూ ఉంటాం. అదేవిధంగా నువ్వు ఏ పని చేసినా సరే కష్టతరంగానే ఉంటుంది. ఏమండి కష్టాలు ఉంటేనే కదండి రిజల్ట్స్ వస్తాయి, బాగానే ఉంది, అది లౌకికమైనటువంటి విషయాల్లో. కానీ ఈ హృదయగ్రంథి భేదనం జరగాలి అంటే ఇటువంటి కష్టాలు పడితే లాభం లేదు. ఏదో పూజ చేస్తున్నారండి, మీరు ప్రసాదం చేసి పెట్టరండి అంటే ఇంతంత మూకుళ్ళతో ప్రసాదాలు చేసి పెట్టి అంత కష్టపడితే దానివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు. ప్రసాదం చేసే మాట కన్నా అక్కడ కూర్చుని భగవంతుడి విగ్రహాన్ని చూస్తూ, ఆ పాదాలని చూస్తూ, దానికి సంబంధించినటువంటి శ్లోకము ఏదో చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాలి తప్ప ఈ రకరకాలైనటువంటి సేవలు, ఈ రకరకాలైనటువంటి గోళలు వీటికి కాదు నువ్వు చేయాల్సినటువంటిది. అది చేయాల్సినటువంటి వాళ్ళు వేరే ఉంటారు, దానికి ప్రత్యేకంగా పూజారులను ఉంటారు, పురోహితులను ఉంటారు, ఏదో ఆ సందర్భానికి అనుసారంగా ఉంటారు. కానీ ప్రతి దాంట్లోనూ నువ్వు వేలు పెట్టేసేటువంటి విధానం కాదయ్యా. దానివల్ల ఏమి అటువంటి పనుల దగ్గర నుంచి యోగాసనాల దాకా, సమాధుల దాకా, రకరకాలైనటువంటి హఠయోగం అని ఇంకో యోగం అని, ఈ యోగాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇది ఎందుకు అంటే దుస్తర అర్ణవం, ఈ సముద్రం చాలా కష్టం దాటడానికి. అది పైగా దుఃఖాన్ని ఇస్తుంది, వ్యసనం ఇస్తుంది. కాబట్టి ఏమిటి నిన్ను దాటిస్తుంది అంటే ఉత్తరం, నిన్ను తరించేసేటువంటిది ఏమిటి అంటే భజనీయం అంఘ్రిం ఉడుపం కృత్వా, సేవించదగినటువంటి ఆ పరమాత్మ యొక్క పాదములు అనేటువంటి వాటిని పట్టుకుని మాత్రమే నీవు ఈ సంసారాన్ని తరించగలవు అనేటువంటి విషయాన్నే మనకి భాగవతం చెప్తూ ఉంటుంది. హరిచరణారవిందయుగళచ్చన సన్నుతి భక్తి యోగముల్ నిరతము గల్గువారే భవ నీరజ గర్భుల కందరాని భాసుర పరమందు జేరుదురు సూరిజనస్తవనీయ ఇట్టి సత్పురుషుల పూర్వజన్మ ఫలముంగణు తింపతరంబెయేరికిన్. హరిచరణారవిందయుగళచ్చన సన్నుతి భక్తి యోగముల్ నిరతము గల్గువారే భవ నిరజ గర్భుల కందరాని భాసుర పదమందు జేరుదురు సూరి జనస్థవనీయ యట్టి సత్పురుషుల పూర్వజన్మ ఫలముల్గణు తింపదరంబెయేరికిన్ అని చెప్తారు. కాబట్టి ఓ పృథు చక్రవర్తి, ముందు ఆ పని చేయవయ్యా,
అది పడవ కింద చేసుకుని వెళ్ళు అని చెప్పి ఫైనల్ కన్క్లూజన్ సనత్కుమారుడు పృథు చక్రవర్తికి ఇచ్చినటువంటిదయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత ఇంకా మైత్రేయ మహర్షి విదురుడితో మైత్రేయ ఉవాచ స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణ ఆత్మమేధసా దర్శితాత్మగతి సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః. ఏవం ఈ విధంగా బ్రహ్మపుత్రేణ బ్రహ్మగారి పుత్రులైనటువంటి తర్వాత ఆత్మమేధస అంటే ఆత్మజ్ఞానమే తన మేధస్సుగా కలిగినటువంటి వాడు. సాధారణంగా మేధావంతుడు అంటూ ఉంటాం. ఏముండే ఆయన గొప్ప మ్యాథమెటిషియన్ అండి అంటే ఏమిటి, వాడి బుర్రలో ఎన్ని మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈయన గొప్ప మేధస్సు కలిగినటువంటి లాయర్ అండి అంటే దొంగల్ని, దరిద్రుల్ని, అవినీతి పరుల్ని వాళ్ళని ఎలాగా అవినీతి నుంచి తప్పించాలి, వాళ్ళని కోర్టులో ఉండేటువంటి న్యాయశాస్త్రంలో లొసుగుల్ని చూసేటువంటి మహామేధావంతులైనటువంటి న్యాయవాదులు ఇటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అదేగా ఏదో సైన్స్ చేసేటువంటి వాడు మేధస్సు దాంతో నిండి ఉంటుంది. అలా దొంగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, కబ్జాలు, ఇవన్నీ వాళ్ళ మేధస్సు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా కూడా దానికి ఉపయోగించుకుంటూ ఉండి బుర్రల్ని పాడు చేస్తూ సమాజాన్ని పాడు చేస్తూ ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ కాకుండా ఆత్మమేధస ఆత్మ సర్వవ్యాపమైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క, పరమాత్మ యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క కథలు, పురాణాలు, శ్లోకాలు, పద్యాలు, ఆ పదాలలో ఉండేటువంటి ఆలోచనలు, ఆ ఈక్వేషన్స్ని ఎవరైతే తమ మేధస్సులో, తన మనసులో, తన ఆ ఇంటెలిజెన్స్లో నింపుకుంటూ ఉంటారో అటువంటి వాడయ్యా ఈయన. ఎవరు? బ్రహ్మపుత్రేణ ఆత్మ మేధసా కుమారేణ, అటువంటి మేధస్సు కలిగినటువంటి కుమారేణ సనత్కుమారుడి చేత దర్శిత ఆత్మగతి, ఆత్మస్వరూపాన్ని ఆయన చూపించాడు. నిన్న చూపించంగా తత్వం అంటే ఏమిటో అనేటువంటి విధానాన్ని చూపించినటువంటి వాడు. తరువాత ఆ ఆత్మస్వరూపాన్ని నృప మహారాజుకి చూపించేటప్పటికి అప్పుడు మహారాజు సమ్యక్ ప్రశస్య ఉవాచ, వెంటనే స్వామి చాలా ఆనందం కలిగింది స్వామి నువ్వు చెప్పినటువంటి దీనివల్ల అని చెప్పి ఆయన ఆ రాజు అయినటువంటి పృథు చక్రవర్తి ఈ విధంగా పలకడం ప్రారంభించాడయ్యా అని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఇక్కడ బ్రహ్మపుత్రేణ ఆత్మమేధస కుమారేణ అని ఆయన దర్శిత ఆత్మగతి, దర్శింపజేశాడు. సాధారణంగా మహానుభావులైనటువంటి గురువులు ఏం చేస్తూ ఉంటారంటే, మహానుభావులైనటువంటి ఆత్మ సంయమం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు చెప్పరు, దర్శిత చూపిస్తారు. ఉదాహరణకి మనం ఏదో పిల్లాడి కూర్చోపెట్టి ఏదైనా కథ చెప్పామనుకోండి, ఆ కథ అంటే వాడు శ్రవణం చేస్తాడు. శ్రవణం చేసి వాడు ఏం చేస్తాడంటే వాడు మనసులో ఏదో ఊహించుకుంటూ ఉంటాడు పిల్లవాడు. ఏదో సూర్యుడి గురించో చంద్రుడి గురించో వాడికి చెప్పామనుకోండి, చెప్తే వాడు ఊహించుకుంటూ ఉంటాడు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. కానీ వాడిని బయటికి తీసుకెళ్ళి ఆకాశంలో కనిపిస్తున్నటువంటి టెలిస్కోప్లో చంద్రుడిని చూపించామనుకోండి, అప్పుడు వాడు విన్నదానికి యాక్చువల్గా టెలిస్కోప్లో చంద్రుని చూసినానికి వచ్చినటువంటి అనుభవంలో ఎంతైతే తేడా ఉంటుందో, అలాగా శ్రవణం చేస్తున్నామండి. టీవీల్లో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చెప్పేసేస్తున్నారు, ఆయన చెప్పేస్తున్నాడు, ఈయన చెప్పేసేస్తున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయండి అనేసి చాలా పొంగిపోతూ వాళ్ళ ఆత్మగ్రంథి పెరిగిపోతూ ఉంటుందన్నమాట, హృదయ గ్రంథి పెరిగిపోతూ ఉంటుంది. కానీ యాక్చువల్గా చూపించేటువంటి మహానుభావులైనటువంటి ఏదో రమణ భగవాన్లో లేకపోతే పరమాచార్యులు వారు, ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు, భక్తుల యొక్క చరిత్రలు కానీ మనం చదువుతూ వాటి గురించి ఆలోచన చేస్తూ అది కావాలి అని చెప్పి ఆత్మమేధస మన మనసు వాటితో నింపుకుంటూ ఉండేటప్పటికి భగవద్ అనుగ్రహం వల్ల మనకి దర్శిత ఆత్మగతి, ఆ ఆత్మ యొక్క గతి అంటే లక్ష్యము, గతి అంటే మార్గము, గతి అంటే ది టార్గెట్ వన్ కెన్ అచీవ్ అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి నృప సమ్యక్ ప్రశస్య ఉవాచ.
అలాగే దర్శించినప్పుడు ఆ రాజు ప్రశంసించాడయ్యా సనత్కుమారుణ్ణి ప్రశంసించి ఈ విధంగా అన్నాడు. రాజోవాచ కృతో మే అనుగ్రహ పూర్వం హరిణార్తానుకంపిన తమాపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః అని బ్రహ్మన్ ఓ మహాత్మ అంటే బ్రహ్మ పదార్థం అంటే పరమాత్మ యొక్క అనుభూతి చెందినటువంటి స్వయంగా పరమాత్మ స్వరూపమే అయినటువంటి ఓ బ్రహ్మన్, ఓ మహాత్మ, భగవాన్, ఓ పూజనీయుడైనటువంటి వాడ, ఆర్త అనుకంపిన, ఆర్త అంటే ఆపదలో ఆర్తితో ఉండేటువంటి వారి మీద దయ చూపేటువంటి హరిణ ఆ శ్రీహరిచే పూర్వం ఇంతకు ముందే నా కొరకు అనుగ్రహం కృత చేయబడినది. స్వామి మీరు చెప్పినటువంటి దీనుల మీద ఆర్తుల మీద అనుగ్రహం చూపేటువంటి ఆ శ్రీహరి నా మీద అనుగ్రహం చూపించి ఆ 99 యజ్ఞాలు అయిన తర్వాత ఆయన సాక్షాత్తు నా దగ్గరికి వచ్చి నన్ను తన అనుగ్రహం చూపించాడు. చూపించిన తర్వాత కొంతకాలం మామూలు ఇలా జరుగుతుంది. ఆ అనుగ్రహం ఒక స్మృతి రూపంలో కరిగిపోతూ ఉండేటప్పుడు మళ్ళీ దాన్ని రెజువినేట్ చేయడాన్ని, దాన్ని మళ్ళీ ప్రోధి చేసి మళ్ళీ దాన్ని వర్ధమానం చేయడం కోసమని చెప్పి తమ అపాదయితం యూయం ఆగతాః మళ్ళీ దాన్ని రెజువినేట్ చేయడానికి మీరు వచ్చారు స్వామి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేశాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.